దేవునికి ఇవ్వవలసిన సమయం విషయంలో కూడా తీవ్రంగా ఉండును. రెండవది ఏం చెప్తున్నాను? దేవునికి ఇవ్వవలసిన సమయం. 6 రోజులు కష్టపడి పని చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఆదివారం నువ్వు దేవునితో గడపవలసిన సమయం. ఒక వారానికి ప్రారంభపు రోజు ఏ రోజు? మంగళవారం. ఆది అంటే ప్రారంభం, ఆదివారం అంటే ప్రారంభపు రోజు. అంటే వారం యొక్క ఆరంభము ఆదితోనే స్టార్ట్ అయింది. ఆది యందు దేవుడు, ఆదికాండం 1:1. ఆది యందు రైట్, ప్రారంభము దేవునితో మొదలు పెట్టమన్నాడు. అది ఆదివారం రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా నీ వారము యొక్క ప్రారంభము నువ్వు దేవుడితో మొదలు పెడుతున్నావు. అర్థమైందా? దేంతో మొదలు పెడుతున్నావు? దేంతో? ఇక దేవునితో మొదలు పెడుతున్నావు కనుక దేవుని సన్నిధికి నువ్వు వస్తావు. వచ్చినప్పుడు తరువాతి 6 రోజులకు సరిపడా నీకు ఆత్మీయ ఆహారం అందించి, ఆశీర్వాదం ఇచ్చి, బలమిచ్చి, అభిషేకం ఇచ్చి నిన్ను పంపుతాడు. పో, బ్రతుకుపో. ప్రారంభం నాతో మొదలు పెట్టావు కనుక, వారం యొక్క ఆరంభంలో నన్ను పిలిచావు కనుక, నా దగ్గరకు వచ్చావు కనుక, నాకు టైం ఇచ్చావు కనుక, ఇదిగో ఈ 6 దినములు నీవు ఆశీర్వాదకరంగా గడిపేటట్టు నేను నీకు చేస్తాపా అంటాడు. నువ్వు ఆదివారం కూడా తీసుకెళ్ళి లోకానికి తగలబెడితే, బాయ్ వింటున్నావా, ఈ ఒక్క వారం ఆగాలి, ఈసారి వారం పోతాలే అంటుంటావు ఒకవాడు. ఇక 6 రోజులు నీకు దరిద్రమే, మిగిలిన 6 రోజులు దరిద్రమే. ఏది కాదు, ఆదివారం దేవునికి ఇచ్చి చూడు. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని శాశ్వత కృపను నేను తలంచగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాను? దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలుపెట్టి, మొదటిది దేవుని కొరకు ఇచ్చుట విషయములో, రెండవది దేవుని సన్నిధిని గడుపు విషయములో కూడా తీవ్రంగానే ఉండాలి. ఆదివారం రోజు ఫలానా అబ్బాయి ఆడుంటాడు, ఏమన్నా కాస్త పనికి వస్తాడా? కోటిచ్చినా రాడు, కోటిచ్చినా రాడు. నువ్వు 1000కి 2,000 ఇస్తానన్నా కాదు, కోటిచ్చినా రాడు. ఏది నేను రమ్మన్నారాడా, నువ్వు పెద్ద మొనగాడవైనా లెక్క చేయడు. నేనన్నా కూడా నువ్వన్నా లేదు, మీ తాత అన్నా లేదు. ఏం చేస్తాడు? ఏం చేసి దేవుడి సన్నిధిలో ఉంటాడు, ప్రభు పాదాల దగ్గర ఉంటాడు. దేవునికి సమయము, తన కుటుంబం అంతటితో కలిసి ప్రభు సన్నిధిలో ఉంటాడు, తండ్రి సన్నిధిలో ఉంటాడు. అక్కడ దొరుకుతాడు నీవు. ఒక వారం రాడు, ఒక్క వారం పోగొట్టు కూడా. ఎందుకంటే ఇది 1000 దినాల ఆశీర్వాదం. ఒక వారము ప్రభు సన్నిధిలో గడిపితే, ఒక ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. అంటే 1000 దినాలంత విలువైంది అనుకోండి. అంతటితో ఆపలా. ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినాల, 1000 సంవత్సరములు అన్నాడు. ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక దినం ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. అంటే ఎంత బ్లెస్సింగ్ పోగొట్టుకుంటున్నాడు ఒక ఆదివారం ఎగ్గొట్టి, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. మన దగ్గర ఉన్న దరిద్రం చెప్పనా,
మన దగ్గర ఉన్న పెద్ద మేజర్ దరిద్రం ఏముందిలే 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 ఏముండదులే ఏముండదులే, దరిద్రమే ఉంటుందిలే, ఏముండదా, ఏముందిలే, అటెందుకు అయితేలే, అటేం కాదులే, నీ బతుకు అక్కడే, ఏముందిలే ఏముందిలే ఏముందిలే, బాప్తీసం పొందకపోతే ఏమైందిలే, ఏముందిలే. అరే మనిషి మాటలైతే ఏముందిలే అనుకోయా బాబు, మనిషి మాటలైతే ఏముందిలే అనుకోమ్మా తల్లి. అవి మనిషి మాటలు కాదమ్మా, దేవుని మాటలు. దేవుని మాట ఏముందిలే అనుకోకూడదు, పళ్ళు రాలుతాయి, జాగ్రత్త పడాలి. వాళ్ళు అంతే చెబుతారులే, మేమంతే చెబుతాం. నేను చెప్పి వినకుండా బాగుపడ్డావు మరి నువ్వు, తీసుకో తీవ్రంగా. ఈ ఏముందిలే అనే దరిద్రాన్ని వదిలేయి. ఏముందిలే అని ఎవరన్నా అంటే నోరు ముయ్యను. ఏముందిలే అని తేలిగ్గా మాట్లాడొద్దు. దేవుని విషయం అది, దేవుని మాట అది. అక్కడ ఏముందిలే కాదు, అన్నీ ఉన్నాయి అక్కడ. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చక్కగా ఆదివారం వచ్చిందంటే చక్కగా తలంటూ స్నానం చేయాలా, తెల్లటి బట్టలు కట్టుకోవాలా ఉంటే, లేకపోతే ఒకటి ఉంటే చక్కగా పరిశుద్ధ వస్త్రధారణ కట్టుకోవాలా, కుటుంబం రెడీ అయిపోవాలా, పరిశుద్ధ గ్రంథం చేతబట్టాలా, ఇక పరిగెత్తాలా. గూవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గూవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా అమరత్వా. పరిగెత్తాలా, పిల్లలకి చెప్పుకోవాలా, భార్యకి చెప్పుకోవాలా, రెడీ చేసుకోవాలా, ముందే మాట్లాడుకోవాలి. ఈరోజు ఆదివారం, లూసిఫర్ గడు అందుబాటులో ఉంటాడు. అమ్మాయి నిన్ను గెలిచవచ్చు, నన్ను గెలిచవచ్చు, పిల్లల్ని గెలిచవచ్చు, అంతా ఈరోజు తగాద పెట్టవచ్చు, పోయి వచ్చినాక తగాద పెట్టవచ్చు. ఆశీర్వాదం మనకు రాకుండా చేయటానికి సైతాన్ గాడు. ముందే చెప్పుకోవాలి. కావాలంటే చూడండి, ఆదివారం రోజే వస్తుంటాయి తగాదులో. కూటానికి పోయేటప్పుడన్నా ముందన్నా వస్తుంది, పోయి వచ్చి ఇంటికి పోయిన తర్వాత అన్నా వస్తుంది. ఎందుకంటే ఆ సన్నిధి ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయటానికి ముందే గదిలిస్తాడు. రెడీ అయ్యేకాడే గొడవ అయింది. చేసిందే చేసి ఆడేమో టైం అయిపోతుంది, ఆయన ఒకడు ఒక జగదు నా కర్మ అంటాడు, ఆమెకు మండిద్ది. కర్మ అనుకుంటా కూర్చోపోతే ఆ పని నువ్వు చేస్తే గొడవ అయిపోతుంది, ఈ పని నువ్వు చేస్తే అయిపోతుంది. బట్టలు ఉతకాలా, నేను అంట్లు కూడా తవ్వాలా, ఇంక చెప్పి ఏం చేయమంటావు? మరి అన్నీ చేసుకొని వగదించుకొని రావాలి కదా అని ఆవిరేగిద్ది. అబ్బా అట్లా అరుసుకోవాకండి మమ్మీ అంటారు పిల్లలు. ఆయన చెప్పండి అని రేగిద్ది. నాకు సౌండ్ ఎక్కువ, నాకు సౌండ్ పొల్యూషన్ ఉంది. నువ్వు హై స్వరంతో మాట్లాడితే మాత్రం నాకు అర్థం చేసుకో. నువ్వు ఏం చేస్తావు, చేతి కొడతావు అంతేగా, చంపుతావా, చంపు, దరిద్రం వదిలిపోయిద్ది, పీడ వదిలిపోయిద్ది. ఈ మందంతటికి చేసి చావన్న రావట్లే నాకు. ఏందో ఎక్కువ మాట్లాడుతున్నారు, పెద్ద దివిందాలు బాధ. ఇకంతే అక్కడ ప్లేట్లు ఆడ బగలు కొట్టి ఆమె పోయి గదిలో పండుకుంటుంది. ఇక రా ప్రార్థనకు పోదామంటే నీ మొహం చెల్లదు. రమ్మన్నాడు అనుకో, పో పరిశుద్ధుడా, తన్నావుగా పో,
దిక్కుమాలోడా, సిగులేనోడా, ఇక తిట్లన్నీ. ఇక వీనికి మొహం చెల్లదు. అపరాధ భావం స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయింది? అపరాధ భావం స్టార్ట్ అయ్యి పక్కింటి వాళ్ళు కూటానికి పోతా ఉంటే, ఏం ప్రకాష్ రా పోదాం, మీరు బాండి వస్తా. ఏ మొహం పెట్టుకుని వచ్చేది? ఆ పనికి మాలిందేమో నన్ను గల్దిచ్చిద్ది, నేనేమో తన్నాను. ఇప్పుడు పోతేనేమో ఆయనేమో నన్నే టార్గెట్ చేస్తాడు. ఎవరు? నేను కాదు, పరిశుద్ధాత్మ. ఒక్కొక్కడు ఇంటికాడ తన్ను వస్తాడు అని ఇక్కడ వాక్యంలో వచ్చింది. వచ్చినప్పుడు గుడ్డేసుకుంటాడు, నన్నే టార్గెట్ చేశాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కడు ఇంటికాడ నానా రభసా చేసి ఎవరినట్టు వచ్చి కూర్చుంటాడని ఇక్కడ నుంచి వాక్యం వచ్చింది. ఇంకేం పోదాంలే అని ఇక ఆ రోజు స్టార్ట్ అయిన యుద్ధం వారమంతా నడుస్తూనే ఉంటుంది. ఇట్లాంటి కుట్రలు చేస్తాడు సైతాన్ గాడు. అందుకని భార్యాభర్త ముందే చెప్పుకోవాలా, ఈరోజు ఏం వారం, ఎవరి రోజు? దేవుని రోజు. అంతేకాదు మనల్ని సైతాన్ గాడు టార్గెట్ చేసే రోజు. కాబట్టి నన్ను రెచ్చగొట్టద్దు ముందే చెబుతున్నా, నువ్వు కూడా నన్ను గల్దించొద్దు ముందే చెబుతున్నా అని అనుకుంటానే మళ్ళీ అనుకున్నాడు. ముందు చెప్పుకొని నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని కూడా అనుకోవచ్చు. అటు ముందే చెప్పుకొని పిల్లలు కూడా చెప్పుకొని చక్కగా పరిశుద్ధంగా తయారై అలర్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కనబడుటలో మనం తీవ్రంగా ఉండాలి. అది కూడా సగం కూటమైనా కాదు, ఫస్ట్ పాట మొదలు పెట్టక ముందే నేను కూర్చోవాలన్న తపన ఉండాలి. ముందుగా నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి, ఛాన్స్ ఉంటే అంత పరిచర్య చేయాలి అనే తపన ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఓకేనా?